మార్గం, ఇది సత్య జీవ మార్గం. సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం. మార్గం సత్యం జీవం. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ప్రియులారా, ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ముందు కొనసాగుదాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. కనికర సంపన్నుడా, కృపామయుడా, ఇదిగో నాయన మా యొక్క అన్న తండ్రి ప్రజానికాన్ని, నాయన ఈ సమస్త సృష్టిని మీరు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు. ఇదిగో నాయన మీరు మాట్లాడుతున్న ప్రతి మాట కొరకే వందనాలు నా ప్రభువా. ప్రతి బిడ్డ జీవితంలో వెలుగును అనుగ్రహించమని మీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాం. ప్రతి బిడ్డ జీవితంలో శాంతి సమాధానాలు దయచేయండి. నాతో మాతో మీరు మాట్లాడండి. మీ కృప దయచేయమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క నేటి వాక్య భాగంలో, ఈ యొక్క కార్యక్రమంలో ప్రత్యేకంగా నేను మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక వినతి చేయాలని ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి ఈ యొక్క మెసేజ్ టైటిల్ కానీ, ఈ యొక్క కార్యక్రమం యొక్క టైటిల్ కానీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వినతి. ఓకే, దీని విషయంలో దేని గురించి ప్రత్యేకంగా ఇప్పుడు మనం వినతి చేయబోతూ ఉన్నామంటే మద్యపాన నిషేధం. మద్యపాన నిషేధం ఈ అంశం చాలా ప్రాముఖ్యమైంది, సమాజానికి చాలా అవసరమైంది. అలాగే ఒక అధికారికి దాన్ని అమలు చేయడం చాలా కష్టతరమైంది, క్లిష్టతరమైంది. కానీ మనుష్యులలో ఏ వ్యక్తి ఈ విషయాన్ని సాధించగలరంటే అది ముఖ్యమంత్రి గారు మాత్రమే. ముఖ్యమంత్రి గారు దీన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలనే ఆశతో వారికి మనవి తెలియచేస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. ఆహారం కాని దాని కొరకు మీరు ఎలా రోకలిచ్చెదరు? సంతుష్టి కలుగ చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములు భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. ఇది దేవుడు సమస్త ప్రజానికంతో మాట్లాడుతున్న మాట. ఆహారం కాని దాని కొరకు మీరేలా రూకలు చెల్లించెదరు? రూకలు అంటే డబ్బు. ఆహారం కాని దాని కొరకు మీరెలా మీ యొక్క కష్టార్జితాన్ని వేస్ట్ చేస్తున్నారు? సంతుష్టి కలుగ చేయని దాని కొరకు మీరెలా వృధా చేస్తున్నారు అని ఈ యొక్క ప్రశ్న దేవుడు మనల్ని అడుగుతున్నట్లుగా, దేవుని యొక్క వాక్యం మనల్ని అడుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, దేవుడు ఏదైనా వద్దు అని మనకి వాక్య భాగంలో రాసి ఉంచాడంటే అది ఖచ్చితంగా మనకి మంచిది కాదనే అర్థం. ఖచ్చితంగా అది మనల్ని నష్టపరిచేదే అని అర్థం. కానీ మనిషి యొక్క భ్రమ, ఏమి భ్రమలో మనిషి బ్రతుకుతూ ఉంటాడంటే అది నాకు సంతోషాన్ని ఇస్తుంది, అది నాకు ఎంజాయ్మెంట్ ఇస్తుంది, అది నాకు నా కష్టాలు మర్చిపోయేటట్లుగా చేస్తుంది. ఇలాంటి భ్రమలో మద్యాన్ని సేవించే ఒక వ్యక్తి కలిగి ఉంటాడు. సో మద్యాన్ని సేవించే వ్యక్తి ఒక కుటుంబంలో ఉన్నాడంటే యావరేజ్గా ఒక వ్యక్తి సంపాదించే, ఒక సాధారణమైన వ్యక్తి సంపాదించే సంపాదన 700. సో 700 రూపాయల్లో చాలా వరకు 500, 600 లేకపోతే మొత్తం 700, లేకపోతే 700 సంపాదించి కూడా అదనంగా కొంచెం అప్పు చేసి కూడా తాగేసే చాలామంది వ్యక్తులని మనం చూస్తూ ఉన్నాం. ఈ సమాజంలో ఈ త్రాగుడు అనేది, ఈ మద్యం అనేది ఎన్ని కుటుంబాలని చిన్నాభిన్నం చేస్తుందో మనం చూస్తూ ఉన్నాం. చాలా కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. ఆర్థికంగా అవి పతనమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నాయి. ఓకే, ఈ మద్యపానం వలన కలిగే నష్టాలు అన్న ఒక అంశాన్ని మనం చూద్దాం. మద్యపానం వలన కుటుంబాల ఆర్థిక పరిస్థితులు ఏమవుతున్నాయి అంటే పతనమైపోతున్నాయి. ఎలా ఆర్థిక పరిస్థితులు పతనమైపోతాయి? ఒక వ్యక్తి సంపాదించే సంపాదనను బట్టి ఆ యొక్క బిడ్డల్ని చదివించడం అనేది కూడా ఆధారపడి ఉంటుంది. చాలా కుటుంబాల్లో సరైన సంపాదన త్రాగుబోతైన తండ్రి చేయకపోబట్టి, ఆ కుటుంబంలో ఇవ్వకపోబట్టి పిల్లలు, కొడుకులు కానివ్వండి, కూతురులు కానివ్వండి, త్వరగా వారు చదువు ఆపేసి అర్ధాంతరంగా వారు కూడా ఏదో ఒక జాబ్ చేసి కుటుంబానికి ఆసరాగా నిలవాల్సిన పరిస్థితులు. తత్ఫలితంగా ఆ కుటుంబం మధ్యతరగతి కుటుంబంగానే మిగిలిపోద్ది. ఒకవేళ ఆ తండ్రికి సంపాదన ఉండి ఆ సంపాదన మద్యానికి వృధా కాకోకుండా
ఆ సంపాదన తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చితే పిల్లలు చదివితే ఆ పిల్లలు బాగా ఉన్నతమైన స్థితికి వెళ్ళేవారు, ఉన్నతమైన ఉద్యోగాలు, ఉన్నతమైన వ్యాపారాలు చేసేవారు. వాటి ద్వారా మరి ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి డెవలప్ అయ్యేది. సో చాలా అంటే చాలా బాగుండే ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఒకే ఒక తాగుబోతు తండ్రి ఉండబట్టి ఆ కుటుంబము మధ్యతరగతి కుటుంబంగా లేకపోతే ఆర్థికంగా వెనుకబడిన కుటుంబంగా మిగిలిపోతుంది. ఖచ్చితంగా ఇది అనేక కుటుంబాల్లో జరుగుతుంది. అంటే అక్షరాస్యత శాతం అంటే రాయటము చదవటం వస్తుందే సరిపోతుంది అని మనం అక్షరాస్యతను పరిగణలోకి తీసుకుంటే సరిపోతుందా? లేకపోతే ఒక ఉన్నతమైన టెక్నికల్ ఎడ్యుకేషన్, ఒక ఉన్నతమైన చదువు చదివి ఆర్థికంగా ఒక ఉన్నతమైన స్థితికి చేరటమా అనేది ఆలోచించేస్తే ఆ ఉన్నతమైన స్థితికి చేరటానికి మరి ఈ యొక్క త్రాగుబోతులైన తండ్రులు అడ్డంగా ఉన్నారు. వారు వారి కుటుంబాలని పతనం చేస్తున్నారు అంటానికి చాలా కుటుంబాలు ఉదాహరణలుగా కనిపిస్తున్నాయి. ఇంకా మద్యపానం వలన కలిగే నష్టాలు ఏంటి? మద్యపానం వలన కుటుంబాలలో ఒకలాంటి నెమ్మది, శాంతి, సమాధానము, సంతోషము ఇవి కరువైపోతున్నాయి. నెమ్మది లేని స్థితి. త్రాగుబోతైన భర్త తాగేసి మరి ఇంటికి వచ్చి గొడవ పెట్టుకుంటే ఏ భార్యకి నెమ్మది ఉంటుంది? ఏ బిడ్డలకి నెమ్మది ఉంటుంది? తాగిన ఆ తండ్రి, ఆ తల్లి గొడవ పడుతూ ఉంటే తాగొచ్చి ఒక వ్యక్తి భార్యని కొడితే ఆ చూస్తున్న బిడ్డలు ఏమి నేర్చుకుంటారు? ఒకవేళ మద్యపానం సేవించే వాళ్ళందరూ ఇలా ఉండరు కదా అని మీరు ప్రశ్న అడగవచ్చు. ఈ సమాజం కానీ ఎవరైనా అధికారులు కానీ అడగవచ్చు. చాలా ఎక్కువ పోర్షను, ఎక్కువ మంది వ్యక్తుల జీవితాలు ఇలాగే ఉంటాయి. వారి ఆర్థిక బ్యాక్గ్రౌండ్ని బట్టో లేకపోతే వారి యొక్క అధికార స్థితిని బట్టో కొంత అఫీషియల్గా ఉండొచ్చు. కానీ అఫీషియల్గా ఉన్నా కూడా అది వాళ్ళు తెలివైన వారు, చదువుకున్నవారు కాబట్టి నలుగురిలో అఫీషియల్గా వారు చలామణి అవుతారు. కానీ వారి కుటుంబాల్లో సరి అయిన నిర్ణయాలు తీసుకోవడం, వారి అధికారాన్ని దుర్వినియోగం చేయడం, లేకపోతే వారు సమాజానికి చీడపురుగులాగా తయారవడం ఈ మద్యపానం వల్లనే జరుగుతూ ఉంటుంది. సో ఈ మద్యపానం కుటుంబాల్లో నెమ్మది లేకుండా చేస్తుంది. అలాగే రాష్ట్రంలో, సమాజంలో కూడా నెమ్మది లేకోకుండా, శాంతి సమాధానాలు లేకోకుండా చేస్తుంది. ఇంకా మద్యపానం వలన ఇంకా కలిగే నష్టాలు. సో మద్యపానం వలన ఈ సమాజంలో గొడవలు ఎక్కువ అవుతాయి, కొట్లాటలు ఎక్కువ అవుతాయి, అలాగే చంపుకోవడం ఎక్కువ అవుతుంది. ఇలాంటి పరిస్థితి రావడానికి కూడా కారణం మద్యపానం ఒకటి అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇంత భయంకరమైన నష్టాలని మద్యపానం కలిగిస్తూ ఉంటుంది. సమాజంలో నెమ్మది లేకుండా, కుటుంబాల్లో నెమ్మది లేకుండా చేస్తూ ఉంటుంది. ఇంకా మద్యపానం వలన ఇంకా ఎలాంటి నష్టాలు కలుగుతాయి అంటే మద్యపానం వలన ఆరోగ్యం క్షీణించిపోతుంది. లివర్ సంబంధిత సమస్యలు పెరిగిపోతున్నాయి. కామెర్లు వచ్చి చచ్చిపోతూ ఉన్నారు. మద్యపానం వలన కామెర్లు వచ్చి లివర్ ప్రాబ్లం వచ్చిందని వైద్యుడు చెప్పి, అయ్యా నువ్వు ఇక తాగకూడదు, తాగితే చచ్చిపోతావు అని చెప్పినా కూడా ఆ మద్యపానాన్ని మరలా ఇంకా తాగాలనే ఆ తృష్ణతో దానికి ఎడిక్ట్ అయిపోయి, దానికి బానిసైపోయి ఈడ్చుకుపోతున్నట్లుగా వెళ్ళి తాగేస్తున్నాడు. తత్ఫలితంగా ఆ వ్యక్తి ఆరోగ్యం క్షీణించిపోయి సంపాదించలేని స్థితి. అలాగే ఆ తాగి చచ్చిపోతే ఆ కుటుంబానికి ఒకలాంటి భయంకరమైన పరిస్థితి దాపురించడం. ఇవన్నీ మద్యపానం వలన కలిగే నష్టాలు. చాలా భయంకరమైన నష్టాలు ఈ సమాజానికి కలుగుతున్నాయి. డ్రగ్స్ని బ్యాన్ చేశారు అన్ని గవర్నమెంట్స్. ఇండియన్ గవర్నమెంట్ డ్రగ్స్ని ఎందుకు బ్యాన్ చేశారు? డ్రగ్స్ సమాజానికి నష్టం కలిగిస్తుందనే కదా బ్యాన్ చేశారు. అది సో ఇప్పుడు మద్యపానం కూడా సమాజానికి నష్టం కలిగిస్తుంది కాబట్టి దీన్ని బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది, దీన్ని నిషేధించాల్సిన అవసరం ఉంది. సో అయితే ఒక ప్రజలుగా, పబ్లిక్గా అధికారులకి, ముఖ్యమంత్రి గారికి ఉన్న మేజర్ ప్రాబ్లం, దీన్ని నిషేధించడానికి ఉన్న ప్రాబ్లం కూడా మనం కూడా అర్థం చేసుకోవాలంటే ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే సో ప్రభుత్వాన్ని నడిపించడానికి, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇవ్వడానికి, అలాగే ప్రజలకు మరి అనేక రకాల పథకాల కింద సహాయం చేయడానికి, మరి రకరకాల అభివృద్ధి పనులకి ప్రభుత్వానికి ఏం కావాలంటే ఆదాయం కావాలి.
మరి ఈ ప్రభుత్వానికి ఆదాయం కావాలన్నప్పుడు ఈ ఆదాయం యొక్క సోర్సెస్ ఏంటంటే వ్యాపారవేత్తలు, షాపుల వారు కానీ లేకపోతే రకరకాల వ్యాపారవేత్తలు కానీ వారి వ్యాపారాలు చేసుకుంటూ వారికి వచ్చిన లాభం మీద కొంత ట్యాక్స్ని ప్రభుత్వానికి కడతారు, పన్ను. ఆ ట్యాక్స్ని కట్టినప్పుడు ఆ ట్యాక్స్ అంతా కూడా ఎవ్రీ మంత్ ప్రొక్యూర్ చేసుకుని కలెక్ట్ చేసి ఆ కలెక్ట్ చేసిన సొమ్ముని వివిధ పథకాల కోసం కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇవ్వడం కోసం కానివ్వండి, లేకపోతే వేరు అభివృద్ధి కార్యక్రమాలకు కానీ ప్రభుత్వం వినియోగిస్తూ ఉంటుంది. ఈ ప్రభుత్వం వినియోగించే ఈ యొక్క డబ్బు రెవెన్యూ, ఈ రాబడి ఈ రెవెన్యూలో మేజర్ పోర్షను ఈ మద్యం మీద వస్తుంది అని అందరికీ కూడా తెలుసు. చాలా చిన్న పిల్లోడిని అడిగినా ఈ విషయం ఒప్పుకుంటాడు. ఈ రెవెన్యూ అనేది ఈ మద్యం మీద వస్తుంది. ఈ మద్యం మీద సుమారుగా 2020 సంవత్సరం లెక్కల ప్రకారం ఒక ఆర్టికల్ చూస్తే సుమారు 23,000 కోట్లు, ఒక సంవత్సరంలో 23,000 కోట్లు రెవెన్యూ ఈ యొక్క స్టేట్కి వస్తూ ఉంది. అయితే ఇంత ఎక్కువ రెవెన్యూ, ఇంత ఎక్కువ పోర్షను మద్యం మీద రావడం బట్టి ఈ మద్యాన్ని బ్యాన్ చేయడం కానీ, మద్యాన్ని లేకోకుండా చేయడం కానీ ఒక ఛాలెంజ్గా, ఒక సవాలుగా ప్రభుత్వానికి ఉంటుంది, ఒక సవాలుగా ఉంటుంది. ఒకవేళ దీన్ని మద్యాన్ని బ్యాన్ చేయాలంటే అంత రెవెన్యూ, అంటే ఇంత రెవెన్యూ వస్తున్నా కూడా రాష్ట్రానికి ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే, ఇంత రెవెన్యూ వస్తున్నా కూడా మన ఆంధ్రప్రదేశ్ని వృద్ధి చేసుకోవడానికి, మన రాజధాని అమరావతిని నిర్మించుకోవడానికి ఇంకా డబ్బు చాలా కావాలి. కావాల్సిన డబ్బుని మనం ఎలా రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి అప్పు చేయాలి అనే పరిస్థితుల్లో ఉన్న పరిస్థితి కూడా వార్తల్లో వింటూ ఉన్నాం. అయినప్పటికీ కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ రాష్ట్రం మద్యాన్ని నిషేధిస్తే ఎలా అని అధికారులు చాలామంది ఆలోచన చేయొచ్చు. పబ్లిక్ కూడా అర్థం చేసుకోవాల్సింది అంత కష్టమైన విషయం కాబట్టి ప్రభుత్వము దీని విషయంలో పోస్ట్పోన్ చేస్తూ ఉండుండొచ్చు. అయితే ఇక్కడ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాల్సిన విషయం, వారికి చేసే వినతి ఏంటంటే, సో ఏదో ఒక రూపేణా దీన్ని మద్యాన్ని నిషేధిస్తే ఒక 5 సంవత్సరాలు లేకపోతే 3 సంవత్సరాలు చాలా స్ట్రగుల్ అవ్వచ్చు. కానీ ఆ తరువాత కాలాల్లో చాలా చక్కటి రెవెన్యూ డెవలప్ అవుతుంది. ఇప్పుడు వారి పిల్లలు బాగా చదివినట్లయితే, వారు గొప్ప గొప్ప వ్యాపారాలు చేసిన, గొప్ప గొప్ప ఉద్యోగపరమైన స్థితుల్లోకి వెళ్ళిన రాష్ట్రానికి రెవెన్యూ ఖచ్చితంగా పెరుగుతుంది. అది స్ట్రగుల్ అవుతూ ఉంటారు, కానీ కొంత తాత్కాలికంగా స్ట్రగుల్ అవ్వచ్చు, కానీ అది సమాజానికి ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఉన్న సాధ్యాసాధ్యాలని అంచనా వేసి కొంచెం ఈ విషయం మీద దృష్టి పెట్టి మద్యపాన నిషేధం వైపుగా అడుగులు వేయాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. డ్రగ్స్ సమాజానికి అడిక్ట్ చేస్తున్నాయి. సమాజంలో అనేక మంది యవ్వనస్తులు, పెద్దవారు దానికి ఎడిక్ట్ అయిపోయి వారి డబ్బును వేస్ట్ చేసుకుంటున్నారు, వారి ఆరోగ్యాలను వేస్ట్ చేసుకుంటున్నారు, వారి పనుల మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నారు అన్న ఉద్దేశంతోనే కదా డ్రగ్స్ని బ్యాన్ చేశారు. ఒకవేళ డ్రగ్స్ని బ్యాన్ చేయకపోతే డ్రగ్స్ మీద కూడా చాలా ఆదాయం గవర్నమెంట్కి రావచ్చు, చాలా రెవెన్యూ రావచ్చు. డ్రగ్స్ని కూడా లీగలైజ్ చేస్తే డ్రగ్స్ మీద కూడా ఆదాయం రావచ్చు. డ్రగ్స్ని మరి అలా చేయట్లేదు, ఎందుకంటే డ్రగ్స్కి బానిసలు అయిపోతే అవి చాలా సమాజాన్ని పాడు చేస్తాయి అనే ఉద్దేశంతో వాటిని లీగలైజ్ చేయట్లేదు. డ్రగ్స్ లాంటిదే కదా మద్యం. గుర్తించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, డ్రగ్స్కి మద్యానికి పెద్ద తేడా లేదు. ఖచ్చితంగా మద్యం బానిసగా చేసుకుంటుంది, అది అడిక్ట్ చేసుకుంటుంది. మద్యం ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. మద్యం ఒక వ్యక్తి విచక్షణ కోల్పోయేటట్లుగా మద్యం చేస్తుంది. మద్యం పని మీద శ్రద్ధ లేకుండా చేసేస్తుంది. కాబట్టి మద్యానికి డ్రగ్స్కి పెద్ద వ్యత్యాసం లేదు అన్న సత్యాన్ని గ్రహించి మరి అధికారులు, ముఖ్యమంత్రి గారు ఈ విషయం మీద దృష్టి పెట్టాలని మనపూర్వకంగా వారికి వినతి తెలియచేస్తూ ఉన్నాం. సో దీన్ని ఖచ్చితంగా బ్యాన్ చేయగలిగిన ఒకే ఒక వ్యక్తి మీరు, ఖచ్చితంగా దీన్ని అదుపు చేయగలిగిన వ్యక్తి. ఇంకా ఈ మద్యపాన నిషేధం వలన ఎలాంటి ఛాలెంజెస్ ఒక అధికారికి ఉంటాయంటే, 1994 సంవత్సరంలో నందమూరి తారక రామారావు గారు, ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి దీన్ని బ్యాన్ చేసి నిషేధించారు. చాలా కుటుంబాలు ఎంతో హ్యాపీగా ఫీల్ అయినాయి. చాలా కుటుంబాల్లో ఆనందం వెల్లువిరిసింది. చాలా అంటే చాలా హ్యాపీయెస్ట్ థింగ్ అనమాట అది. ఎంత సంతోషమో 1994లో. మరి అలాంటి పరిస్థితుల్లో
కొన్ని రాష్ట్రాల నుంచి, ప్రక్క రాష్ట్రాల నుంచి కారుల్లోనో లేకపోతే ఎలాగనో కొన్ని మద్యాన్ని వారు దొంగచాటుగా తీసుకురావడం, ఇలాంటి పరిస్థితులు కూడా అక్కడక్కడ పట్టుకుంటూ ఉండేవారు. సో అలాంటి పరిస్థితి వస్తుంది, సో ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని 1997 సంవత్సరంలో మరలా దీన్ని లీగలైజ్ చేయడం జరిగింది. 1997 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దీన్ని లీగలైజ్ చేయడం జరిగింది. అయితే ఈ ఛాలెంజ్ని మనం ఎలా ఇచ్చేయచ్చు అంటే, డ్రగ్స్ వేరే రాష్ట్రాల నుంచి రాకోకుండా, వేరే దేశం నుంచి డ్రగ్స్ రాకోకుండా ఎంతగా ఉక్కుపాదం మోపుతున్నారో, ఎంతగా దాన్ని మీరు అధిగమించుతున్నారో, ఎంతగా ఈ ప్రభుత్వం కానీ ఎంతగా జాగ్రత్త తీసుకుంటుందో, మద్యం కూడా ఇతర రాష్ట్రాల నుంచి రాకోకుండా దీన్ని ఛాలెంజింగ్గా తీసుకుని ఆ కస్టమ్స్ కూడా చేయొచ్చేమో ఒకసారి పరిశీలన చేయగలరని మనం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన విషయం. మద్యం వలన ఎన్నో కుటుంబాలు చిన్నభిన్నమైపోతున్నాయి, ఎన్నో ఆర్థిక స్థితిగతులు చిన్నభిన్నమైపోతూ ఉన్నాయి, ఎంతోమంది ఆరోగ్యం క్షీణించిపోతుంది, ఎంతోమంది చచ్చిపోతున్నారు. కాబట్టి ఈ మద్యపాన నిషేధం మీద కొంచెం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని వారికి మీకు మరి మనం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మరి దీని కొరకు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలి. అలాగే ముఖ్యమంత్రి గారికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని, మంచి నెమ్మదిని ఇవ్వాలని, వారికి మంచి తలంపులు ఇచ్చి ప్రభుత్వాన్ని మంచిగా పాలన చేసే తలాంతుని దేవుడు ఇవ్వాలని కూడా ప్రజలు ప్రార్థన చేయాలి. ఈ మద్యపాన నిషేధం కోసం అందరూ కూడా ప్రార్థన చేయండి. ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ ఆల్కహాలిక్ ఫ్రీ స్టేట్గా మారాలి. ఎందుకంటే చాలా డెవలప్మెంట్ మనం చూడగలుగుతాం, భవిష్యత్తులో చాలా నెమ్మదికరమైన రోజులను చూడగలుగుతాం. కానీ ఖచ్చితంగా ఇది ప్రభుత్వానికి చాలా గొప్ప సవాలే. ఎందుకంటే రెవెన్యూ ఆగిపోతుంది. అలాగే ఇంకొక ప్రాబ్లం ఇక్కడ ఏముందంటే, చాలామంది ఎమ్మెల్యేలు, చాలామంది ఎంపీలు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నవారు ఈ వ్యాపారాల్లో ఉంటారు. ఈ వ్యాపారాల్లో ఉన్నప్పుడు మరి వారు కూడా ప్రత్యేకంగా పర్సనల్గా దీని మీద బేస్ అయ్యి కోట్ల ఆదాయం వస్తూ ఉన్న ఆ సందర్భాన్ని ఒకవేళ ముఖ్యమంత్రి గారుగా చంద్రబాబు నాయుడు గారు దీన్ని నిషేధించాలనుకున్నా కూడా వారు అపోజ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వానికి సపోర్టుగా ఉన్న వ్యాపార దిగ్గజాలు కూడా ఇలాంటి వ్యాపారాల్లో మద్యపాన వ్యాపారాల్లో ఉంటాయి. అలాంటి వారు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుంది. ఇన్నిటిని అధిగమించాలంటే వారికి గొప్ప సవాలు. అయినా కూడా ఏదో ఒక రూపైన మీరు ఈ విషయాన్ని, ఈ సహాయాన్ని స్టేట్కి చేసినట్లయితే తరతరాలు కూడా మీ పేరుని స్థిరస్థాయిగా రాష్ట్రం గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది. అలాగే రాష్ట్రం కూడా ఖచ్చితంగా అభివృద్ధి పదంలోకి ముందుకు కొనసాగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక ముఖ్యమంత్రి గారికి ఎంత సవాలో, వారి మీద ఎన్ని ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో, ఎంతమంది వ్యక్తుల ప్రెషర్ వారి మీద ఉంటుందో మనం కూడా అర్థం చేసుకుని వారి కొరకు ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వము ఈ విషయం మీద దృష్టి పెట్టి మద్యపానాన్ని నిషేధించినట్లయితే ఎన్నో కుటుంబాల్లో సంతోషాన్ని నింపొచ్చు. ఎన్నో పథకాలు, ఎంతో డబ్బు వెదజల్లడం, డబ్బుని పంచిపెట్టడం, వీటి వలన కలిగే మేలు కంటే కూడా మద్యపానాన్ని నిషేధిస్తే చాలా గొప్ప మేలు అనేది కలుగుతుంది. అలాగే ఇతర స్టేట్స్ నుంచి దొంగచాటుగా కూడా మద్యం రాకోకుండా, మద్యాన్ని లోకల్ పీపుల్ సారా కాయకోకుండా కూడా దాని మీద ఉక్కుపాదం మోపినట్లయితే సమాజం ఈ రాష్ట్రం ఎంతగా వృద్ధి చెందుతుందో, ఈ రాష్ట్రం ఎంత శాంతి భద్రతలతో వర్ధిల్లుతుందో ఆలోచన చేయండి. ఖచ్చితంగా మీరు చేస్తారని ఆశిస్తున్నాం. ఖచ్చితంగా మీరు మంచి చేయాలనే సదుద్దేశంతో ఉన్నారు. మీరు చేసే అనేక రకాల ప్రకటనలు మేము వింటూ ఉన్నాం. సో చాలా ప్రభుత్వ యంత్రాంగానికి కూడా కక్ష సాధింపు చర్యలు చేయొద్దని, గొడవలు చేయొద్దని రకరకాల ప్రకటనలు మీరు ప్రభుత్వ యంత్రాంగానికి కానీ, లేకపోతే ఎమ్మెల్యేలు, ఎంపీలకు కానీ, అనుచరులకు కానీ మీరు ఇస్తున్న ప్రకటనలు వింటూ ఉన్నాం. చాలా సంతోషం. ఈ ఒక్క విషయంలో కూడా ఇది ప్రాముఖ్యమైన విషయం, కష్టతరమైన విషయం అయినప్పటికీ కూడా దయచేసి ఈ విషయం మీద దృష్టి పెట్టండి. ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమైపోవడం, ఎన్నో జీవితాలు నాశనం అయిపోవడం చూస్తూ ఉన్నాం. దయచేసి డ్రగ్స్ని బ్యాన్ చేసినట్లుగా మద్యపానాన్ని బ్యాన్ చేయండి. దేవుడు సహాయం చేయాలని మనందరం కూడా ప్రార్థన చేయాలి. మీ యొక్క వాక్య భాగం వింటున్న ప్రజలు కూడా బాగా ప్రార్థన చేయండి మద్యపాన నిషేధం కోసం. సో అనేక మంది జీవితాలు బాగుపడతాయి. దేవుడు అట్టి గొప్ప కృప, అలాంటి సహాయం మనందరికీ, అలాగే ప్రభుత్వానికి కూడా దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మహాగణుడు, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. నాయనా, ఈరోజు నా ప్రభువా, మేము నా తండ్రి మద్యపాన నిషేధం కోసం మీ పాదాలు పట్టుకొని బ్రతిమాలుతూ ఉన్నాం. అయ్యా, ఈ యొక్క మద్యపానం నా ప్రభువా ఈ సమాజాన్ని ఎంత నాశనం చేస్తుందో,
మీ వాక్యం నాయన ఎంతగా మద్యపానం వద్దని హెచ్చరిస్తూ ఉందో, మద్యం అల్లరి పుట్టిస్తుందని చెప్తూ ఉన్నారు, మద్యం ఆరోగ్యాన్ని పాడు చేస్తుందంటున్నారు. అయ్యా మద్యం ఆర్థిక పరిస్థితులను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఎంత చక్కటి వాక్య భాగాలు మీరు మాకు అందిస్తున్నారు నాయన. నా ప్రభువా, ఈ యొక్క మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాయన నా ప్రభువా, ఇదిగో నాయన మద్యపానం పూర్తిగా నిషేధింపబడటానికి సహాయం దయచేయండి నా ప్రభువా. అయా ఇదిగో నాయన ముఖ్యమంత్రి గారికి నా ప్రభువా మీ సహాయాన్ని అనుగ్రహించండి. అయా ఇదిగో అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, అనేక మంది వ్యాపారవేత్తలు అయా వారికి సహకరించి నా ప్రభువా, అయా ఈ మద్యపానాన్ని పూర్తిగా అయా నామరూపాలు లేకుండా నా ప్రభువా, వేళ్లతో సహా నా ప్రభువా అయా రూపుమాపడానికి, డ్రగ్స్ని రూపుమాపినట్లుగా నాయన అయా ఈ మద్యపానాన్ని పూర్తిగా బ్యాన్ చేయడానికి సహాయం దయచేయండి. మీ కార్యం చేయండి నా ప్రభువా. అనేక మంది కుటుంబాల్లో వెలుగు నింపండి నాయన. అయా ఇదిగో నాయన నా ప్రభువా, ముఖ్యమంత్రి గారికి ఆరోగ్యం ఇవ్వండి నా ప్రభువా. అయా వారి కుటుంబానికి ఆరోగ్యం ఇవ్వండి నాయన. అయా వారి ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతటికీ ఆరోగ్యం ఇవ్వండి నా ప్రభువా. ఇదిగో నాయన మీ సహాయం దయచేయండి. అయా మద్యపానాన్ని బ్యాన్ చేయండి నా ప్రభువా. మీ కార్యం చేయమని, అనేక మంది కుటుంబాలను మీ వెలుగు నింపమని, అనేక మందికి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. వర్తమానాలు ప్రతి ఆదివారం ఉదయం 7:30 గంటలకి, ప్రతి ఆదివారం సాయంత్రం 7:30 గంటలకి మీ అభిమాన ప్రవచన్ టెలివిజన్లో ప్రసారం అవుతున్నాయి. తప్పగా చూడండి. అలాగే యూట్యూబ్ ఛానల్ జోసెఫ్ సుశీల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇతరులు కూడా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే విషయంలో మీ పాత్ర మీరు పోషించండి. ఎందుకంటే దేవుని పనిలో అందరం జత పని వారము. మరి అట్టి పని మనం చేసినట్లయితే ఆ పని ద్వారా కూడా దీవెన మనకు వస్తూ ఉంది. అందరికీ కూడా సువార్తను వ్యాప్తి చెందించాల్సిన బాధ్యత ఉంది. మరి మీరు శిష్యులుగా తయారై ఇతరులను కూడా శిష్యులుగా తయారు చేయమని దేవుడు చెప్తూ ఉన్నాడు. సువార్త పనిలో మీరు కూడా పాలిభాగస్తులగినట్లుగా జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులకి షేర్ చేయండి. మీ స్నేహితులు, బంధువులు కూడా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ విలువైన వర్తమానాలు, వారు దేవుని మాటలు విలువైనవండి, దేవుని జ్ఞానం విలువైనది. ఆ జ్ఞానంతో మన హృదయం నింపబడినప్పుడు మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. కాబట్టి ఈ వర్తమానాలు వారు కూడా విన్నట్లుగా షేర్ చేయండి. ప్రియులారా, దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించడానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తదా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్షి జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ ఆ సేవకునితోనూ తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.